నమస్కారం. నైస్ టు సీ యూ ఫస్ట్ టైం. ఎలా ఉంది రాజకీయ రణక్షేత్రం? ఈరోజు పొద్దున్న పేపర్లో చూశాను, ఐఎండీ హ్యాస్ ప్రెడిక్టెడ్ అబౌవ్ రెయిన్ఫాల్, అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్ ఆంధ్రాకి అని చెప్పేసి. అది ఎప్పుడు జరుగుతుంది? ఇదర్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితే. అవును, అందుకు వాళ్ళు ముందే మీకు ఇచ్చేసారు రిజల్ట్. వాట్ యూ ఫీల్? ప్రతిపక్షాల విమర్శలు విన్నా, వాళ్ళు అంటున్న మాటలు విన్నా కూడా ఇప్పుడు ఏంది ఇన్ని మంది కలిసినా కానీ ఏం ఇంపాక్ట్ లేకుండా పోయింది. మనం ఏం ఇన్ని ఛానల్స్ పెట్టుకొని ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ మెసేజ్ పోవట్లేదా కరెక్ట్గా అని చెప్పేసి. బట్ ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్స్కి ముందు పెద్ద పెద్ద స్పీచ్లు మీరే రాసుకుంటారా, లేకపోతే జనానికి వెళ్ళి సింపుల్గా చెప్పేస్తున్నారా? ఇప్పుడు ఏంటంటే అబద్ధాలు మాట్లాడాలంటే స్పీచ్లు రాసుకో, నిజాలు మాట్లాడాలంటే ఏం అవసరం లేదు. రోజు మనకు కనపడుతున్నాయి, మనం ఏం చేసాము. ఆత్మకూరు పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి విక్రమ్ గారు? డెఫినెట్గా ఒక సీనియర్ నాయకులు బరిలోకి దిగారు మీ ప్రత్యర్థిగా, అండ్ ఆయన విమర్శలు చేస్తున్నారు. మీరు బీయింగ్ యంగ్స్టర్, మీరు కూడా తిప్పి విమర్శలు చేయక తప్పదు. అంటే ప్రెస్లో రావడం ఇది, ఆయన కూడా కొన్ని కండిషన్స్ పెట్టారని నాయుడు గారికి. ఆయనదే కాకుండా వాళ్ళ మిస్సెస్కి ఒక సీటు. ఒకవేళ పరిస్థితులు అలా ఉండుండకపోతే వుడ్ యూ స్టిల్ హ్యావ్ చోజన్ పాలిటిక్స్? మా ఎల్డర్ బ్రదర్ గౌతమ్, అవును, he was looking to take over dad's position in politics. Correct. And continue the political part of it. Me and my younger brother were looking to be in business. So that's how we had separated our roles and matter. But due to the unfortunate incident. విక్రమ్ గారు, ఇక్కడ అభివృద్ధి అస్సలు జరగలేదు అనే ప్రతిపక్షాల విమర్శలకి మీరేం సమాధానం చెప్పారు? ఈ ప్రాంతంలో వాటర్ ఫెసిలిటీస్ మీరు చూసుకుంటే సంగం బ్యారేజ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు మన ఆత్మకూరుకి 3 నేషనల్ హైవేస్ వచ్చేసాయి, కనెక్టింగ్ టు 2 మేజర్ పోర్ట్స్, రామాయపట్నం, కృష్ణపట్నం, విచ్ ఇస్ ఆల్రెడీ కంప్లీట్. 2 ఎయిర్పోర్ట్లు కూడా, కడప ఎయిర్పోర్ట్ అండ్ తిరుపతి ఎయిర్పోర్ట్. ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఇంక ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి? రాజధాని అంశం తెరపై వస్తుందని భావిస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు తప్పు ఏం చేశారంటే ఆ టైంలో అందరికీ నమస్కారం. విజేత కార్యక్రమంలో అంటే వివిధ నియోజకవర్గాల్లో జరుగుతున్న రాజకీయ పరిస్థితుల్ని సమీక్షించడం చాలా గొప్ప అవకాశం నిజానికి. ఎందుకంటే ఈసారి ఈ ఎలక్షన్ చాలా రసవత్తరంగా ఉండబోతోందని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. సో ఇవాళ మనం ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అండ్ మరియు శాసనసభ్యులు కూడా అందరికీ సుపరిచితులు, రాజకీయ కుటుంబం, రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన మేకపాటి విక్రమరెడ్డి గారు ప్రజలందరికీ తెలుసు. ఆత్మకూరు నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా తెలుసు. పరిస్థితుల వల్ల వారు రాజకీయాల్లోకి వచ్చిన సంగతి కూడా అందరికీ తెలుసు. సో ఇవాళ రాజకీయ బరిలో ఉండే సవాళ్ళు ఏమిటి, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు అన్ని మాట్లాడబోతున్నాం. నమస్కారం. నమస్కారం గారు, ఎలా ఉంది రాజకీయ రణక్షేత్రం రైట్ నౌ? అంటే ప్రస్తుతం అయితే మన ముఖ్యమంత్రి గారు మనకి చాలా సులభంగా చేశారు. అవునా? చాలా. ఎందుకంటే ఐ థింక్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ ఆల్సో సమ్మన్ హ్యాస్ గివెన్ క్రెడిబిలిటీ టు మేనిఫెస్టోకి. రైట్. అండ్ చెప్పింది చేశారు కాబట్టి చాలా వరకు ఇప్పుడు ఆ రిజల్ట్ కూడా నీతి ఆయోగ్ దాంట్లో కనపడతా ఉంది. మన స్టేట్ నెంబర్ 4 ఇన్ జీడిపి గ్రోత్, అగ్రికల్చరల్ గ్రోత్లో అయితే నెంబర్ 2లో ఉంది. దాని తర్వాత కమిట్మెంట్ టు ఇన్వెస్ట్మెంట్లో నెంబర్ 1లో ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ నా బిజినెస్ నెంబర్ 1లో ఉంది. ఇవన్నీ మిగతా ఇన్ స్కూలింగ్ అయితే, విద్యలో అయితే మాత్రం మీరు డ్రాప్ అవుట్ రేషియోస్ అందరికన్నా తక్కువ, ఎన్రోల్మెంట్ రేషియోస్ బికమ్ వెరీ హై. రైట్. ఇవన్నీ చూస్తే మాత్రం ఆల్ ద రిజల్ట్స్ ఆఫ్ హిస్ హార్డ్ వర్క్ హెస్ షోన్. దాని తర్వాత మనం గ్రామ స్థాయి దాకా పరిపాలన తీసుకొచ్చేసారు. మేనిఫెస్టో ఆల్మోస్ట్ ఆల్ 99% అమలు చేశారు. సో మనం చాలా గొప్పగా పోవచ్చు. ఎప్పుడైనా ప్రచారం పోయేటప్పుడు చాలా క్యాజువల్గా పోయి అందరితో మాట్లాడి ఇదిగో మేము చేసామని చెప్పేసి, నాకు తెలిసి ఫస్ట్ టైం. ఇప్పుడు కూడా మన చంద్రబాబు గారు మేమేం చేయబోతున్నామని చెప్తారు, కానీ మనమైతే ఏం చేసాము అని చెప్పడానికి చాలా అవకాశం వచ్చింది. సో మన క్యాంపెయిన్ కూడా అంత సులభంగా ఉందని చెప్పచ్చు. మీరు యూఆర్ ఐఐటిఎన్. ఎస్. అండ్ పొలిటికల్ లైఫ్ కంప్లీట్గా భిన్నంగా చాలా డిఫరెంట్ ఎన్వైరన్మెంట్లోకి వచ్చి పడ్డారు మీరు. ఒకవేళ పరిస్థితులు అలా ఉండుండకపోతే వుడ్ యూ స్టిల్ హ్యావ్ చోజన్ పాలిటిక్స్? నాట్ రియల్లీ, బికాజ్ అంటే ఇంటర్నలీ ఆల్సో ఇన్ ద ఫ్యామిలీ మా ఎల్డర్ బ్రదర్ గౌతమ్, అవును, he was looking to take over dad's position in politics. Correct. And continue the political part of it. Me and my younger brother were looking to be in business. So that's how we had separated our roles and matter.
బట్ డ్యూ టు ద అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ దానివల్ల సో మనం కూడా యాక్చువల్లీ యాజ్ అ ఫ్యామిలీ కూడా చాలా 1 month డిబేట్ చేసాం అసలు కొనసాగాల లేదా అవసరం. దాని తర్వాత ఇఫ్ వి చూస్ ఒకవేళ మనం అవును అనుకుంటే ఎవరు ఉండాలి అనేది దాదాపు ఒక 1 రోజులు బాగా ఆలోచించి అందరూ కూర్చొని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత ఆ డెసిషన్కి అయితే వచ్చాం. తప్పకుండా ఇది కొనసాగాలని చెప్పేసి 40 సంవత్సరాల నుంచి నాన్నగారు ఈ ప్రాంతానికి డెవలప్ చేస్తూ ఉన్నారు. పాలిటిక్స్లో ఉండి మన వల్ల నాకు తెలిసి కంపేరబుల్ టు ఎనీవన్ ఈ ప్రాంతానికి డెవలప్ చేసింది అయితే మా కుటుంబం. సో ఇన్ స్కూల్స్ కానీ ఆర్ ఎనీ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాటర్ కానీ ఇట్లాంటి ప్రతి ఒక్క వ్యవస్థ మీద కొంచెం పోట్లాడి తీసుకొచ్చాం. ఈవెన్ ద హై లెవెల్ కెనాల్ విచ్ ఇస్ ఈరోజు అంత మాట్లాడుతున్నారు కదా, అది ప్రారంభించింది మన నాన్నగారు. ఫస్ట్ డిగ్రీ కాలేజ్ ఇన్ ఉదయగిరి వాజ్ బై హిమ్. ద నవోదయ స్కూల్ ల్యాండ్ వాజ్ గివెన్ బై హిమ్. First engineering college was given by him. Now it has been given almost 250 crores worth asset to మన గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. అది అగ్రికల్చరల్ కాలేజ్ చేయమని చెప్పేసి. సో ఇది కంటిన్యూ చేయాలంటే రకరకాల మధ్యలో వచ్చారు కానీ ఈ ప్రాంతానికి ఏం చేసేలేదు. వాళ్ళ సొంత లబ్ధి కోసమే కానీ ప్రాంతాన్ని డెవలప్ చేసేది చాలా తక్కువ. అందుకు మనం కొనసాగాలి. దాన్ని మన మీద ఎవరు నమ్మకం పెట్టుకున్నారో లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ వీళ్ళందరికీ మాత్రం ముందు తీసుకోవాలంటే ఎవరో ఒకరు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. Number 2 was ఎవరు పోవాలనేది. అవును, అది కూడా దట్ వాజ్ ఆల్సో టఫ్ డిసిషన్. కరెక్ట్. అండ్ సంథింగ్ ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్, నాట్ ఎనీ ఆఫ్ అస్ వర్ ప్రిపేర్డ్ ఫర్. సో బట్ దెన్ ఒక 4 రోజులు ఆలోచించిన తర్వాత సో వి దెన్ ఒక నిర్ణయంకి ఏం వచ్చామంటే ఆల్ ఆఫ్ అస్ హ్యావ్ టు ప్లే అ రోల్. అందరూ పాత్ర ఉంది. నాన్నగారిది ఉంది, నాది ఉంది, మోదిన్ గారిది ఉంది, మా అందరిది ఉంది. అందరం కలిసినా కానీ గౌతమ్ అంత 50% చేస్తే కూడా చాలా గొప్ప అనుకుంటున్నాం. సో ఆ ప్రయత్నంలో ఉన్నాం. సో లాస్ట్ 2 years జర్నీ అనమాట. రైట్. బట్ ఇట్స్ బీన్ అ ట్రెమెండస్ చేంజ్. ఆ లైఫ్కి ఈ లైఫ్కి అయితే కంప్లీట్ చేంజ్. బట్ మొత్తం ఓనప్ చేసుకున్నారు, ప్రజలు మిమ్మల్ని ఓనప్ చేసుకున్నారు, మీరు ప్రజల్ని కంప్లీట్గా ఓనప్ చేసేసుకున్నారు. సో ఆత్మకూరు పొలిటికల్ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయి విక్రమ్ గారు? ఎందుకంటే ఇక్కడ ఒక రాజకీయ దిగ్గజం అని చెప్పను, బట్ డెఫినెట్గా ఒక సీనియర్ నాయకులు బరిలోకి దిగారు మీ ప్రత్యర్థిగా, అండ్ ఆయన విమర్శలు చేస్తున్నారు. మీరు బీయింగ్ అ యంగ్స్టర్ మీరు కూడా తిప్పి విమర్శలు చేయక తప్పదు. సో ఎలా ఉంది రాజకీయ మరి ఆ విధంగా? ప్రయత్నిస్తున్నాడు పాపం. అంటే 1 సంవత్సరం ముందర ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా తీసుకున్నారు, మన ఆత్మకూరు ఇన్ఛార్జ్గా తీసుకున్న తర్వాత సరే ఫ్రెషర్ కదా ఏమో తెలియదులే వచ్చేయచ్చు అని చెప్పి ఆలోచించలో వచ్చారు. వచ్చిన తర్వాత దిగిన తర్వాత గ్రౌండ్ సిచ్యువేషన్ కూడా చూసుకున్నాం. చూసుకున్న తర్వాత ఇది కొంచెం ఇబ్బంది అని చెప్పేసి కొంచెం స్లో అయిపోయారు. దాదాపు ఒక 2 నెలల ముందరైతే ఆయన నేను వెంకటగిరి పోతానని చెప్పేసి ప్రెస్లో కానీ అందరు చెప్పడం జరిగింది. మిగతా అది కూడా సర్దుకొని ఇక్కడ వాళ్ళు ముందు తీసుకున్న ఆఫీస్ కూడా క్లోజ్ చేసుకొని బయలుదేరారు కూడా. వెంకటగిరి పోయి అక్కడే ఒక 2-3 మీటింగ్లు కూడా పెట్టి వాళ్ళతో నేను ఇక్కడ నుంచే మీ సేవ చేయబోతున్నానని చెప్పేసి ప్రెస్లో కూడా రిలీజ్ చేశారు. అవును. దాని తర్వాత 1 నెల ముందర మన విపిఆర్ గారు ఈ సైడ్ నుంచి ఆ సైడ్ పోవడం, ఆయన అడగడం కూడా మన అంటే ప్రెస్లో రావడం, ఇది ఆయన కూడా కొన్ని కండిషన్స్ పెట్టారని నాయుడు గారికి. ఆయనదే కాకుండా వాళ్ళ మిస్సెస్కి ఒక సీటు ప్లస్ ఆత్మకూరులో మాత్రం ఈయనకి ఇస్తేనే నేను వస్తాను అని చెప్పడం జరిగింది అనమాట. సో ఒక పెద్ద ప్యాకేజ్తో కూడా అక్కడ వచ్చారని చెప్పి ప్రెస్లో ఇవన్నీ ప్రచారాలు వచ్చాయి. దాంతో చూసుకొని మళ్ళీ ఆత్మకూరుకు దిగారని చెప్పేసి ఇక్కడ. సో దాదాపు ఎంత సీనియర్ నాయకుడు అయినా కానీ ఈ 1 yearలో ప్రజలు అయితే గమనించి అంటే ఇప్పుడు దాకా మా ఇష్యూస్ గురించి అయితే 1 yearలో ఏం డిస్కస్ చేయలేదు. ఒక ఓట్లు మాత్రం ఇప్పుడు వచ్చినారు అని చెప్పేసి అందరు ప్రజలు గమనించారు. తప్పకుండా ఆయనకి బుద్ధి చెప్తారు. కానీ బట్ హీఈస్ అ సీజన్ పాలిటీషియన్. 40 సంవత్సరాల నుంచి ఆయన ఉందనుకుంటున్నారు. అదేవిధంగా మా కుటుంబం కూడా 40 సంవత్సరాల నుంచి ఉంది. సో దానికి ఏమి ఎక్కడ తగ్గేదేం. రైట్. విక్రమ్ గారు, ఈసారి మరి ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు జగనన్న పథకాలు చెప్తున్నారా? వాట్ ఈస్ ఇట్ దట్ మీరు ప్రామిస్ చేసేది ప్రజలకి? అంటే మన సీఎం గారు అయితే ఒక గ్రేట్ ప్రోగ్రామ్, అంటే ఒక గడప గడప మన ప్రభుత్వం అని చెప్పి కార్యక్రమం పెట్టి దాంతో మాకు ఒక అవకాశం వచ్చింది. ప్రతి విలేజ్కి పోవడం కానీ ప్రతి వీధికి ప్రతి ఇంటికి పోయే అవకాశం ఇచ్చాం. సో మేము కూడా ఒకదాని మంచి ఆపర్చునిటీగా వాడుకున్నాం. మనకు కూడా వచ్చి పోయి చూసేదానికి అప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని ప్రతి ఇంటి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. వాళ్ళు సొంతంగా ఏం జరిగితే బాగుంటుంది,
వాళ్ళు ఊర్లో ఏం జరిగితే బాగుంటుంది అని ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకొని వీఆర్ ప్రిపేర్డ్ కాన్స్టిట్యున్సీ లెవెల్ మేనిఫెస్టో విచ్ కిందకు వస్తే మన పంచాయత్ లెవెల్ వచ్చేస్తుంది. సో ఫర్ ఎవ్రీ పంచాయత్ వీ హ్యావ్ ఎ సెపరేట్ మేనిఫెస్టో. వచ్చే 5 సంవత్సరాలు ఏం చేయబోతున్నాం బేస్డ్ ఆన్ దేర్ లోకల్ నీడ్స్ అండ్ మనం కూడా ఫిజికల్గా చూసాం కాబట్టి. సో వీ వర్ ఏబుల్ టు అసెస్ అండ్ వీ పుట్ అండ్ కేటగిరీ వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఈస్ నెక్స్ట్ వాట్ ఈస్ ద లీస్ట్ ఇంపార్టెంట్. ఆ విధంగా చేసి వీ హ్యావ్ క్రియేటెడ్ దట్ మేనిఫెస్టో పంచాయత్ వైజ్ అండ్ ఫర్ ద హోల్ కాన్స్టిట్యున్సీ as a whole big ticket item. So LCM తీస్తే what did you feel was the biggest need of the entire? There are different regions, different requirements. But if you were to actually see, one mandal requires a high level canal to be completed. There is a Somsila high level canal which has to be completed. That is one part. Second part will be creation of industry in the industrial zone ఒకటి క్రియేట్ చేశారు, నారంపేట ఇండస్ట్రియల్ జోన్. అక్కడ ఆ ఇండస్ట్రీ తీసుకురావడం సెకండ్ ప్రయారిటీ. థర్డ్ ఈజ్ విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అన్ని పంచాయత్స్ కవర్ చేసే దాదాపు 420 కోట్లతో చాలా వరకు వాళ్ళ మోస్ట్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విల్ బి కంప్లీట్. సో దీస్ ఆర్ ద 3 critical points which we have identified and we will work towards. విక్రమ్ గారు, ఇక్కడ అభివృద్ధి అస్సలు జరగలేదు అనే ప్రతిపక్షాల విమర్శలకి మీరేం సమాధానం చెప్తారు? ఆత్మకూరులో అభివృద్ధి శూన్యం అంటుంటే అంటే చూడండి, వాళ్ళు ఏదో చెప్పాలి కాబట్టి చెప్తున్నారు కానీ మనం ఏ ఊర్లోకి పోయినా కానీ ఐ థింక్ మనం జస్ట్ స్టెప్ బ్యాక్, ఒక మండల్ ఆఫీస్ కానీ ఎక్కువ పోయేది మండల్ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఆర్డీఓ ఆఫీస్ కానీ, లేకపోతే పోలీస్ స్టేషన్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, ఆల్ దీస్ బిల్డింగ్స్ బ్రిటిష్ కాలంలో కట్టిన బిల్డింగ్స్. ముందు ఒక ఊర్లో ఒక అధికారి రావాలంటే 6 నెలలకు ఒకసారి వస్తే చాలా గొప్ప. అవును. అట్లాంటిది ఇప్పుడు ప్రతి గ్రామంలో ఎవ్రీ పంచాయతీలో గ్రూప్ ఆఫ్ పంచాయతీలో ఒక సచివాలయం బిల్డింగ్, ఒక విలేజ్ క్లినిక్, ఆర్బీకే బిల్డింగ్, మిగతా డిజిటల్ లైబ్రరీ, మిల్క్ చిల్లింగ్ సెంటర్ అని చెప్పేసి ఒక 5 ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటమ్ పెడుతూ ఒక 12 గెజెటెడ్ ఆఫీసర్స్ అండ్ బిలో దెమ్ వాలంటీర్స్. అంటే ఎవరికైనా అవసరం ఉంటే ఇమీడియట్గా 1 అవర్లో పని జరిగేటట్టు వ్యవస్థ తీసుకొచ్చారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ గ్రోత్. ఐ థింక్ వాట్ ఎవ్రీబడి ఈజ్ మిస్సింగ్ అవుట్. మన సీఎం గారు హ్యాస్ క్రియేటెడ్ రిఫార్మ్. అవును, ఇట్స్ ఎ మేజర్ రిఫార్మ్. ఇట్స్ ఎ మేజర్ రిఫార్మ్. ఆ రిఫార్మ్ ఈజ్ అ ట్రాన్స్పరెంట్ సిస్టమ్ తయారు చేసి మన పేదరికం ఎట్లా తగ్గియాలి అని దాని ఆల్ ద పాలసీస్ ఆర్ దాని చుట్టూ ఉందన్నమాట. అండ్ ఈ ట్రాన్స్పరెంట్ సిస్టమ్తో మనకి మన స్టేట్కి ఓన్లీ 1 మెట్రిక్, ఎన్ని మంది ఈ పేదరికం బకెట్ నుంచి బయటకు వచ్చారు. ఇట్ హ్యాస్ అ 6-step ఫార్ములా. సో ఎవరైనా 300 యూనిట్లు కరెంట్ వాడారంటే ఏసీ కొని ఉంటాడు. ఏసీ కొని ఉంటే బాగానే డబ్బులు వచ్చున్నాయి. ఆ 300 యూనిట్ వాడంగానే హీ కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాకెట్. సో హౌ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ బ్రాకెట్ ఈస్ క్రియేటెడ్. సో ఈ ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దిస్. ఆల్ ద స్కూల్స్ హ్యావ్ బీన్ డెవలప్డ్. కరెక్ట్. All the requirement governance structures in panchayat have been developed. ఈ ప్రాంతంలో వాటర్ ఫెసిలిటీస్ మీరు చూసుకుంటే సంగం బ్యారేజ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, కంప్లీట్ చేసేసారు. ఇప్పుడు మన ఆత్మకూరుకి 3 నేషనల్ హైవేస్ వచ్చేసాయి కనెక్టింగ్ టు 2 మేజర్ పోర్ట్స్. రామాయపట్నం విచ్ ఇస్ ఫస్ట్ బర్త్ ఇస్ గోయింగ్ టు గెట్ కంప్లీటెడ్ అండ్ కృష్ణపట్నం విచ్ ఇస్ ఆల్రెడీ కంప్లీటెడ్. సో ఈ 3 NH క్రాసింగ్ ఆత్మకూర్, ఈ 2 పోర్ట్లు కూడా కనెక్ట్ చేస్తూ 2 ఎయిర్పోర్ట్లు కూడా, కడప ఎయిర్పోర్ట్ అండ్ తిరుపతి ఎయిర్పోర్ట్. ఇప్పుడు ఈ ఏరియా ఇస్ గుడ్ ఏరియా ఫర్ గ్రోత్, లాజిస్టిక్స్, వేర్ హౌస్, ఆల్ దీస్ ఇండస్ట్రీస్కి ఇప్పుడు ఈ వచ్చేసినాయి అనమాట. ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఇంక ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి మీకు? సో మీరు అనేది అంటే అది ఆప్టిమైజ్ అయిందంటారా? అంటే ద పొటెన్షియల్ ఆఫ్ దిస్ ఏరియా, ఆత్మకూరు నియోజకవర్గంలో జరగగలిగిన అభివృద్ధి, ఆపర్చునిటీస్, ఆ గ్రోత్, దానికి ఇంకా పొటెన్షియల్ ఉందంటారా? ఇంకా పొటెన్షియల్ ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు అమెరికాకు పోయినా కానీ దిల్ బి మోర్ పొటెన్షియల్. అదే ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ అ పొటెన్షియల్. ఈవెన్ నౌ ఇఫ్ యు గో అండ్ ఆస్క్ అమెరికా ఇన్ సంథింగ్ దే విల్ సే వి వాంట్ దిస్, వి వాంట్ దట్. దేర్ ఇస్ ఆల్వేస్ అ స్కోప్ ఫర్ గ్రోత్. ఇట్ కుడ్ బి డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇట్ కుడ్ బి లాట్ ఆఫ్ థింగ్స్, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. నౌ ఫస్ట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్ రిక్వైర్డ్ టు స్టార్ట్ ద గ్రోత్? రైట్. ముందు మన ఇప్పుడు వచ్చే అభివృద్ధి ఎవరున్నారు, ఆనం గారు ఈ ఏరియాని ఎంత పాడు చేస్తున్నారంటే, ఉదాహరణకి ఇన్ ల్యాండ్ మ్యాటర్స్, రెవెన్యూ మ్యాటర్స్. ల్యాండ్ మ్యాటర్స్లో ఆయన ఉన్నప్పుడైతే ఇక్కడ ప్రతి వర్గాల మధ్య గొడవలు పెట్టేసి ఈ భూమి తీసుకోపోయి ఆ భూమి తీసుకోవడం, రకరకాలుగా చేసేసి కక్ష పెంచడం,
వాళ్ళ మధ్యలో పోలీస్ కేసులు పెట్టడం, రకరకాలుగా చేశారు. ఈ హై లెవెల్ కెనాల్లో కూడా ఆ టైంలో ఒక కీ ఏరియా వేర్ ద ఫస్ట్ ట్యాంక్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వచ్చేది 2000 acres భూమిలో ఉంటే పేపర్లో మాత్రం 4000 ఎకరాలు చూపిస్తుంది. ఆ విధంగా రికార్డ్స్ కూడా సృష్టి, ఎందుకంటే అప్పుడు ఎట్ట మునగ ప్రాంతం కదా, ఎంత నీళ్ళు వచ్చేస్తాయి, దాని తర్వాత మీకు దాంట్లో పాటు వచ్చేస్తాయని చెప్పేసి రికార్డులు ఆ విధంగా గోల్మాల్ చేశారు. ఈ విధంగా ఆ ప్రాజెక్ట్ కూడా డిలే అయింది దానివల్ల. సో వాట్ ద బేసిక్ పాయింట్ ఇన్ ఆల్ దిస్ బీయింగ్ దట్ హీ హెస్ క్రియేటెడ్ దట్ హోల్ మెస్ ఇన్ దట్ ఐటమ్. మేము ఆల్ ఇప్పుడు కరెక్ట్ చేసుకొని ముందుకు వచ్చాం. ఈ 2 yearsలోనే దాదాపు 80,000 acres విచ్ వర్ లిటిగేటెడ్ in land matters we have cleared. హౌ డిడ్ యూ క్లియర్ అంటే త్రూ? One is through government intervention like dotted lands. అవును. Then we have notional khatas, almost 35,000 acres were stuck. Almost 6 months, every 15 days we had a meeting with the collector with all the required officials in one room. Malli file movement delay kaagudadani cheppesi andarni oka room lone కూర్చోబెట్టి ఏ ఇష్యూస్ ఉన్నా కానీ మండల వారీగా తీసుకొని 80,000 acres we have cleared. చాలా మందికి రిలీఫ్ అయితే, చాలా మంది, ఎందుకంటే ల్యాండ్ లిటిగేషన్ అది పెద్ద తలకాయ నొప్పి. ఇట్స్ బిగ్ వన్. అండ్ ఇది మెట్ట ప్రాంతం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే పాత కాలంలో ఎక్క పండేది ఏం లేదు, తరతరాలుగా కుటుంబంలో వాళ్ళు ఏం రాసుకునేది అగ్రిమెంట్ రాసుకుని వాళ్ళ పిల్లలకి ఇచ్చేసేది. కానీ దట్ వాజ్ నెవర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు రికార్డ్. సో వీ హ్యాడ్ టు సాల్వ్ దేర్ ప్రాబ్లమ్ లైక్ దట్. సో ఫైర్ ఫైటింగ్ అండ్ ఐనింగ్ అవుట్ ఇవన్నీ ఈ సమయం అంతా దానికి సరిపోయింది మీకు. సో ఇప్పుడు రాబోయే కాలంలో మీ టాప్ అజెండా ఫర్ ఆత్మకూరు ఏమిటి అని ప్రజలు అడిగితే, లేదు మీరు గెలిపిస్తే ఏం చేస్తారంటే 2-3 పాయింట్లు చాలా అంటే ఎండ్ టు ఎండ్ రిజల్ట్ ఓరియంటెడ్గా ఏం చెప్తారు విక్రమ్ గారు? ఆన్ అగ్రికల్చర్ సైడ్ ఆ మరిపాడు మీకు చెప్పినట్టు హై లెవెల్ కెనాల్ కంప్లీషన్. రైట్. సెకండ్ ఇస్ ఆర్ ఇండస్ట్రియల్ జోన్. ద ఇండస్ట్రియల్ జోన్ని వీ నీడ్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్. ఒక 500 ఉద్యోగాలు తయారు చేయాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ ఎయిమ్. అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ ఆల్రెడీ టేకెన్ నెసరీ స్టెప్స్. ఓకే. వెనకాల వీ హ్యావ్ క్రియేటెడ్ a separate institute called ఆత్మకూరు డెవలప్మెంట్ ఫోరం. ఆ స్టేక్ హోల్డర్స్ అంతా మన అకాడమీ లైక్ ఐఐటి తిరుపతి ఆర్ ద అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆర్ మన ఇండస్ట్రియల్ సిసిటీ ఇండస్ట్రీ హెడ్స్ వీళ్ళందరినీ ఒక గ్రూప్గా తయారు చేసేసి దే ఆర్ లుకింగ్ ఇన్ టు హౌ టు take Atmakuru on 5 different sectors: education, healthcare, agriculture, industry and infrastructure. ఈ 5 సెక్టర్స్ మీద ఫోకస్ చేస్తూ వీళ్ళని ఒక రూట్ మ్యాప్ తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ జనగ్రహ అని చెప్పి ఒక వెరీ రెనోడ్ ఎన్జిఓ విచ్ లుక్స్ ఇన్ టు అ లాట్ ఆఫ్ సిటీ ప్లానింగ్. లైక్ ఆల్ మేజర్ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ నౌ బీయింగ్ ప్లాన్డ్ బై దెమ్. వాళ్ళు దే హ్యావ్ బీన్ roped in. They are creating a master plan. Okay. For Atmakuru town for the next 25 years. And the mandals, they are selecting one panchayat and making those as model panchayats, both in terms of infrastructure and governance. Training of ward members, training of sarpanchas, how to conduct meetings, to give them, ఇప్పుడు ఏంటంటే రాజకీయాల్లో ఎవరైనా పెట్టేస్తారు సర్పంచ్గా, ఆ పని చేసేటట్టు ఉండాలి కదా. సో వాళ్ళకు కూడా కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలంటే వాళ్ళు కూడా కొంచెం ట్రైనింగ్ చేసేసి వాళ్ళని కూడా పని సరిగ్గా చేసేటట్టు వీఆర్ క్రియేటింగ్ ఈచ్ మండల్ ఒక మోడల్ పంచాయత్. సో వీ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్ ఫార్ ఆత్మకూర్ అండ్ దిస్ ఇస్ గుడ్ ఏరియా ఫర్ గ్రోత్. చాలా వరకు రాబోయే రోజుల్లో ఇట్స్ వెరీ వెల్ పాయిస్డ్ ఫర్ గ్రోత్. జగన్మోహన్ రెడ్డి గారి అనేక రిఫార్మ్స్లో హైట్స్ ఆఫ్ డీసెంట్రలైజేషన్ అంటే దాదాపు ఆ గ్రామం అక్కడికక్కడ సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యే విధంగా ఆయన బ్రేక్ డౌన్ చేసి పెట్టారు. అయినా కూడా ఒక రాజధాని అనేది ఒక ఇట్స్ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్. ఈసారి 2-3 అంశాలు, స్పెషల్ స్టేటస్ ఒకటి, బికాజ్ ఐ రిమెంబర్ రాజమోహన్ రెడ్డి గారు స్పెషల్ స్టేటస్ కోసం రాజీనామా చేసిన సందర్భంలో కూడా నేను ఢిల్లీ వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను ఆయన. సో అలాంటిది అంత త్యాగాలు చేసిన తర్వాత ఈ అంశం ఈసారి ఎలక్షన్స్ తెరపై వస్తుందని మీరు భావిస్తున్నారా? అలాగే రాజధాని అంశం తెరపై వస్తుందని భావిస్తున్నారా? 2 important issues. I think to my knowledge నేను జస్ట్ యాజ్ అన్ ఇంజనీర్ ఎవాల్యుయేషన్. రైట్. మీరు ఒక విజయవాడ ఏరియా ఉంది, ఒక విశాఖపట్నం ఏరియా. విజయవాడ సెలెక్షన్ యాజ్ క్యాపిటల్, ఈజ్ ఇట్ ద రైట్ లొకేషన్ ఆర్ వైజాగ్ ఈజ్ అ బెటర్ లొకేషన్? విజయవాడ జస్ట్ ఫర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలంటే రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఫ్లడ్ ప్రొటెక్షన్ కానీ, ఎందుకంటే దట్ ఈస్ పాసిబుల్ ఫ్లడ్ ప్రోన్ ఏరియా కాబట్టి
ఆ సాయిల్స్ కానీ ఇవన్నీ చూస్తే ఒక 5 lakh crores ఫర్ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ రిక్వైర్డ్. ఇంకా కాస్మోపాలిటన్ ఏం కాదు. అండ్ టైం రిక్వైర్డ్ ఇవన్నీ చేయడానికి అయితే ఎంత టైం పడుతుందో చూసుకోండి. అవును. మీరు వైజాగ్ చూసుకుంటే ఒక 50,000 కోట్లతో ఆ 50,000లో దాదాపు ఒక 30,000 సెంట్రల్ గవర్నమెంటే ప్రాజెక్ట్స్ తీసుకుంటారు. దాంతో ఒక కాస్మోపాలిటన్ ఏరియా, అవును. దాని తర్వాత వెల్ ఎస్టాబ్లిష్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ప్లస్ టెరెన్ అన్నీ బాగుండే ఏరియాలో అంత తక్కువ ఖర్చుతో వైజాగ్ అయిపోతే స్టేట్కే బెనిఫిట్ కదా. అవును. ఒక స్టేట్కి నెంబర్ 1. నెంబర్ 2, విజయవాడ వచ్చి హైదరాబాద్కి అంతా కలిపి 300 కిలోమీటర్. ఎవరైనా ఒక ఇన్వెస్టర్ వస్తే హైదరాబాదు విజయవాడని కంపేర్ చేస్తారు. అండ్ వాట్ విల్ ఈ చూస్? ఇమీడియట్లీ విల్ గో టు హైదరాబాద్ విచ్ హ్యాస్ అ మచ్ బెటర్. సో వైజాగ్ ఓన్లీ ఒక 2 yearsతో హైదరాబాద్ లాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. దాని మీద ఫోకస్ పెట్టాలని మన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. సో దట్ ఈస్ ఐ థింక్ పీపుల్ ఆర్ సీయింగ్ త్రూ దట్ అండ్ హీ ఈస్ ఓన్లీ లుకింగ్ ఎట్ బెనిఫిట్ ఆఫ్ ద స్టేట్. నెంబర్ 2, మీరు అడిగింది స్పెషల్ స్టేటస్. ఎస్, అది కంటెన్షన్ పాయింట్. యూ హ్యావ్ టు మన కాంగ్రెస్ వాళ్ళు తప్పు ఏం చేశారంటే ఆ టైంలో విభజన చేసేటప్పుడు దే డెంట్ మేక్ ఇట్ ఎ లా. అది ఓన్లీ మేము స్ట్రైవ్ చేస్తామన్నారు కానీ అంత ఇంపార్టెంట్ టైంలో అప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఆనంద్ గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్. అవును. ఆయన కీ రోల్ ప్లే చేశాడు. ఆయన అప్పుడు రైజ్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎందుకంటే ఎవరైనా కానీ డివిజన్కి అడ్డుపడి ఉంటే అజిటేషన్ చేసి ఉంటే వాళ్ళందరి మీద కేసులు వేసి జైల్లో పెట్టించారు. ఈ రోజు కూడా కొన్ని కేసులు ఇంకా జరుగుతున్నాయి. ఆ రోజు ఆ స్టేట్ డివిజన్ మీద ఒక్క రోజు కూడా అగెన్స్ట్గా మాట్లాడకుండా దాని తర్వాత ఆయన కేసులు పెట్టి దాని తర్వాత సీఎం అవ్వాలని కూడా కోరుకున్నాడు అనుకుంటాను ఆ టైంలో. మన కిరణ్ కుమార్ రెడ్డి గారు రిజైన్ చేసినా కానీ ఈయన మాత్రం ఒక్క రోజు కూడా ఏం మాట్లాడకుండా రిజైన్ చేయాలి. ఆ టైంలో ఆయన ఎందుకు పెట్టలేదు? అయితే మనకి స్టేట్ డివైడ్ అవుతుంది, స్పెషల్ కేటగిరీ స్టేటస్ చాలా ముఖ్యం, అది మాత్రం తప్పకుండా కావాలి ఆంధ్రాకి, లేకపోతే వెనకబడిపోద్ది అని చెప్పేసి ఆలోచన లేదు. సో ఈ రోజు కూడా మనం ఒత్తిడి తీసుకురావాలంటే మన అవసరం ఉండాలి. మన సీఎం గారు కూడా చెప్పేది ఏంటి, మన అవసరం ఉంటే వాళ్ళు చేస్తారు, మన అవసరం లేకపోతే మనం వీ హ్యావ్ టు ఓన్లీ ప్రే అండ్ బెగ్. అవును. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ అనేది. బట్ దీస్ టూ ఆర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఫర్ ఆంధ్ర. వితౌట్ డౌట్ దే ఆర్ ఇంపార్టెంట్ ఇష్యూస్. ఎవరైనా దాన్ని తీసుకురాగలుగుతారంటే జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకెవరు లేదు. ఎవరు తీసుకురాలేదు. ఎందుకంటే చంద్రబాబు గారు అయినా కానీ ఆయన అవసరం ఉంటే ఒక లెటర్ రాస్తారు. స్టేట్ డివిజన్ కూడా మీరు అందరూ చూసారు ఏం చేశారు. ఆయన దెర్ ఇస్ నో స్టాండర్డ్ లోకల్ స్టాండీ ఫర్ ఎనీథింగ్. ఆయన అవసరం పాలిటిక్స్కు ఏమైనా అవసరం ఉంటేనే చేస్తాడు తప్ప స్టేట్కి బాగుందని చెప్పేసి దాని వెనకాల ఒకే స్టాండ్ మీద ఉండి పోయి పోట్లాడేది లేదు. మన ముఖ్యమంత్రి గారు ఎంతోసారి చెప్పారు, అయ్యా నేను పోట్లాడగలుగుతాను కానీ మన అవసరం లేదే అక్కడ. అవసరం ఉంటే మాత్రం నేను తప్పకుండా చేస్తాను కదా. ఆయన కోalition గవర్నమెంట్ వస్తే మనం ఒత్తిడి చేస్తాం అని చెప్పొచ్చు అని ఆయన ఎన్నోసార్లు చెప్పారు. సో ఓన్లీ 1 person ఎవరు చేయగలుగుతారంటే మన వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవ్వరు లేరు. ఎక్కడో ఇన్ ఆల్ ద గుడ్ థింగ్స్ దట్ హ్యావ్ హ్యాపెండ్, మీరు చెప్తున్నవి స్కూల్స్ నేను కూడా కొన్ని చూశాను, చాలామంది చూసాను, దేవర్ యాక్చువల్లీ సర్ప్రైజ్డ్. ఇంకా ఈ సోషల్ ఈక్వాలిటీ అనేది తీసుకురావడం, వీటన్నిటిని చెప్పుకోవడంలో అంటే ఇన్ అడ్వర్టైజింగ్ ఇట్ ఇన్ యూనో మార్కెటింగ్ ఫర్దర్ మోర్ మీరు ఏమన్నా కొంచెం వెనకబడ్డారనిపించిందా మీ పార్టీ? ఇన్ ఎ వే ఎస్. నేను 2-3 సార్లు సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, మన ఇంత చేసి బయట చెప్పలేదు ఏంది అంటే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ మీ ఐఎమ్ అ ప్రైమ్ ఎగ్జాంపుల్. బిఫోర్ కమింగ్ ఇన్ టు పాలిటిక్స్ ఐ వాజ్ అవుట్ సైడ్ అండ్ సో ఐ ఆల్సో గో బై న్యూస్ వాట్ ఎవర్ ఐ హియర్ ఆర్ నేనేం చూస్తానో లేకపోతే నేనేం వింటానో అంతవరకే నాకు ఐఎమ్ అండ్ ఐ నెవర్ ఇక్కడికి వచ్చిన దాకా నాకు తెలీదు. ఈ 2 yearsలో గ్రౌండ్ లెవెల్లో తిరిగిన తర్వాత దెన్ ఐ కేమ్ టు రియలైజ్ వాట్ ఆల్ హీ హెస్ డన్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ మీ హీస్ ఎ జీనియస్. He is at first of all having this idea. Second is to implement it. Yeah, adi main. And then the third thing is to be hit by 2 years of corona and to have to make a choice. You have to make a choice. Anta choice చేసేటప్పుడు you have to balance a lot of things. So with all these difficulties he has done it, which I think is truly a miracle. I personally believe. I am also an engineer by thing. Right. I am a logical person. I see reason in everything. And నేను నాకు గమనించింది నేను చూసి చెప్తున్నాను కదా. I strongly believe
దిస్ ఆర్ సీఎం ఇస్ అ జీనియస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ దిస్. ఓన్లీ ప్రచారం అయితే తక్కువ. అవును. దట్స్ నేను మన సీఎం సార్ కూడా చెప్పాను 2-3 సార్లు. ఐ థింక్ వాట్ వీ హ్యావ్ నాట్ ఎట్ కమ్యూనికేటెడ్ టు ద అవుట్ సైడ్ వరల్డ్ వాట్ యూ హ్యావ్ డన్. నో, ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 2011 జగన్మోహన్ రెడ్డి గారి జర్నీ చాలా యునిక్, చాలా అంటే ఎవరు ఊహించలేరు, ఊహకు కూడా అందదు. గోయింగ్ త్రూ సో మెనీ ట్రయల్స్ అండ్ కమింగ్ అవుట్ స్ట్రాంగర్ ఈచ్ టైమ్ ఈచ్ టైం. and just doing better than what we were to do better than where you are, from where you are is itself a genius. Correct. Kada? And not only a genius, it's perseverance and it's the mental strength. Correct. So a lot of times when I visit people outside, నేను ఎవరైనా బయటికి పోయి మాట్లాడినప్పుడు when I tell about these things what నేనేం చూశాను అనేది చాలామంది నమ్మరు. మాకెందుకు తెలియదు అంటాడు. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు, ఏదో పార్టీ కాబట్టి చెప్తున్నావు ఇలాంటి అదే అనుకుంటున్నాను. లేదా బాబు మీరు వచ్చి చూడండి, నేను కావాలంటే ఒక చిన్న టూరిజం ప్రోగ్రామ్స్ పెట్టాలి మీ అందరికీ. వచ్చి చూసి అసలు ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో మీరు చూస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ద డిఫరెన్స్ వాట్. అండ్ ఐ థింక్ దట్ ఇన్ ద నెక్స్ట్ 5 years యూ విల్ సీ ద బెనిఫిట్స్ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. అందరూ ఇది వెల్ఫేర్ స్కీమ్స్ అంటారు కానీ ఇన్ మై ఒపీనియన్ దిస్ ఇస్ యాక్చువల్లీ అన్ ఇన్వెస్ట్మెంట్. హీఈస్ పుట్ ఎన్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద స్టేట్ టు అచీవ్ very high rate of growth in the coming years is my strong belief. Amidst all this, ఒకవైపు ఇది కంప్లీట్గా ఆర్గనైజ్డ్గా ఈ అంటే కంప్లీట్లీ ప్లాన్డ్ ఇది అప్రోచ్ అవుతుంది, ఇంకోవైపు హై స్ట్రంగ్ ఎమోషనల్ పెద్ద పెద్ద డైలాగులతో విమర్శలతో మొన్న జరిగిన ఇన్సిడెంట్ కూడా చాలా అన్ఫార్చునేట్. ఆ ప్రపంచం చూస్తారు. విక్రమ్ గారు, వాట్ యూ ఫీల్? ప్రతిపక్షాల విమర్శలు విన్నా, వాళ్ళు అంటున్న మాటలు విన్నా కూడా, అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు బీజేపీ కూడా ఆఫ్ కోర్స్ ఏం పెద్దగా ఓపెన్గా అననప్పటికీ కూడా దే ఆర్ విత్ దెమ్ కాబట్టి. అంటే ఐ థింక్ ప్రజలు ఈ పార్టీ గమనిస్తున్నారు. మీరు ఎందుకంటే మీరు 5 సంవత్సరాలు తీసుకోండి. ఈ ఫస్ట్ టైం అమ్మ ఒడి స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఏమన్నాడు? అమ్మ ఒడి ఏందా, నాన్న బుడ్డో ఏదో అన్నాడు. వాలంటీర్ అంటే వాలంటీర్ మీద విమర్శ ఇచ్చాను. అన్ని దాని మీద మన స్టేట్ శ్రీలంక అయిపోయింది అన్నారు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన మేనిఫెస్టోలో సేమ్ పాయింట్స్ పెట్టాడు. అప్పుడు మళ్ళీ ప్రజలు చెప్పారు ఏంది అది చేస్తున్నాం అని చెప్పేసి. సో ఆయన యూటర్న్ అనేది అందరికీ తెలిసిపోయింది, ఇప్పుడు చాలా వరకు గమనిస్తున్నారు. నాకు ఇప్పుడు ఏం కనపడుతుందంటే వాళ్ళతో ఈ డైలాగ్స్ అంతా ఆ ఫ్రస్ట్రేషన్ కనపడతాం. ఆ ఫ్రస్ట్రేషన్లో ఈ ఏమేమో మాట్లాడేస్తున్నారు. రాయలేండి, అదేదో గ్లాస్తో పొడవండి అంటే ఇట్స్ వెరీ అన్బికమింగ్ ఆఫ్ సచ్ ఎ సీనియర్ పాలిటీషియన్. రైట్. అంత ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ఏంది ఇన్ని మంది కలిసినా కానీ ఏం ఇంపాక్ట్ లేకుండా పోయిందా? మనం ఏం ఇన్ని ఛానల్స్ పెట్టుకొని ఇన్ని చేసిన తర్వాత కూడా ఈ మెసేజ్ పోవట్లేదా కరెక్ట్గా అని చెప్పేసి ఆ ఫ్రస్ట్రేషన్లో ఏమేమో మాట్లాడేస్తున్నాం. అండ్ ఈరోజు ఐ థింక్ ఓటర్ ఇస్ వెరీ స్మార్ట్ అని ఆయన అండ్ హీ హాజ్ రియలైజ్డ్ హూ హెస్ డన్ గుడ్, హూ హెస్ ఎవరు చేయలేదనేది. వాళ్ళకి ఒక స్ట్రాంగ్గా సపోర్ట్ బేస్ ఒకటి ఉంది. వాళ్ళు అదే ఛానల్ చూస్తారు, అదే న్యూస్ పేపర్ చెప్తారు. అంటే మీకు చిన్న ఇఫ్ యూ హ్యావ్ 5 minutes, ఇఫ్ యూ సీ 3 Idiots అని ఒక సినిమా వచ్చింది, 3 Idiots ఆమిర్ ఖాన్ సినిమా. అవునవును. దాంట్లో వాళ్ళందరూ ఒక కాలనీలో ఉంటూ దే పుట్ అ వాచ్మ్యాన్. ఆ వాచ్మ్యాన్ ఏంటంటే వాళ్ళ సేఫ్టీ కోసం ఎవ్రీ నైట్ ఈ షౌట్స్ కదా ఆల్ ఈజ్ వెల్ అని. సో వీళ్ళు అది బాగా నిద్రపోతున్నారు. వాళ్ళు పాస్ అవుట్ అయిపోయిన తర్వాత when they go and meet the watchman, అతనికి వినపడదు, కనపడదు. సో కానీ ఆయన వాయిస్ వింటే మాత్రం ఆల్ ఈజ్ వెల్ అనగానే ఆమె పనుకోవచ్చులే అనుకోవచ్చు. వీళ్ళు కూడా ఏంటంటే రోజు ఆ ఈటీవీ ఆన్ చేసి ఈనాడు చూసుకొని లేకపోతే ఆంధ్రజ్యోతి చూసుకొని ఆల్ ఈజ్ వెల్ అనుకుని వాళ్ళు నిద్రపోతారు. వాళ్ళు న్యూస్ వాళ్ళ వరకు చూసుకొని అంతవరకే ఉంటారు. కానీ నిజమేంది, అసలు బయట ఏం జరుగుతుంది అనేది వాళ్ళని పట్టించుకోవట్లేదు. ఆ మేనియాలో వెళ్ళిపోతా ఉన్నారు. ఆ మేనియా హీఈస్ ఫీడింగ్ దట్ మేనియా అండ్ ఇట్స్ వెరీ సాడ్ ఫర్ హిమ్, ఫర్ సమ్మన్ లైక్ ఆఫ్ హిస్ స్టేచర్. 40 సంవత్సరాల నుంచి ఉండి కూడా ఇప్పుడు ఇంత దిగజారిపోయారంటే యాజ్ ఎ న్యూ కమర్ ఐ పర్సనలీ థింక్ దిస్ ఇస్ ద లోయెస్ట్. విక్రమ్ రెడ్డి గారు, చాలా ఇలస్ట్రియస్ ఫ్యామిలీ మీది. చాలా రాజమోహన్ రెడ్డి గారి కుటుంబం అంటే రాజకీయాల్లో అండ్ ఈ జిల్లా అసలు స్టేట్ వైడ్ చాలా గొప్ప పేరుంది. బట్ చాలా వివాదాలు అండ్ చాలా చిన్న చిన్న చీలికలు ఉన్నాయి కుటుంబంలో అనే ఒక ప్రచారం బయట చాలా ఉంది. దానికి ఎలా స్పందిస్తారు మీరు? ఏం చెప్తారు సార్? Of course, it's a family matter. Yeah. And without crossing the limit, I mean, I would like to ask you very humbly and very respectfully.
సో ఇస్ దేర్ అంటే హౌ డూ యూ డీల్ విత్ ఆల్ ద పొలిటికల్ డిస్టర్బెన్సెస్ అండ్ అంటే ఇన్ మోస్ట్ ఫ్యామిలీస్ అంటే మాది ఇట్స్ నాట్ యూనిక్ ఫ్యామిలీ. ప్రతి ఫ్యామిలీలో ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. ఆ గొడవలప్పుడు కొన్నిసార్లు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీయే చిన్న విభేదాలు వచ్చి అప్పుడు వాళ్ళ బిజినెస్ కూడా డివైడ్ చేసుకున్నారు. రైట్. ఆ విధంగా ఏ ఫ్యామిలీలో తీసుకున్నా కానీ ఏ కారణమైనా కొన్ని జరుగుతాయి. అవి మా దాంట్లో కూడా ఒక చిన్న విభేదం జరిగింది. సో అది నేను అనుకోవడం కొన్ని సంవత్సరాల తర్వాత అదే సబ్సైడ్ అయిపోతే నేను అనుకుంటున్నాను. అది యా లెట్స్ హోప్ సో. విక్రమ్ రెడ్డి గారు, ఫైనలీ మీరు మీ అజెండాని ఇప్పుడు కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ మారిపోయింది. బట్ అగైన్ ఆన్ అ వెరీ సెన్సిటివ్ నోట్ ఒక కన్సర్న్ అయితే ఉంటుంది, మిమ్మల్ని స్ట్రెస్కి లోన్ చేయకూడదు. బికాజ్ ఇట్స్ నాట్ ఈజీ లూజింగ్ అ సన్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ గౌతమ్ గారి ఆయన వెళ్ళిపోవడం, ఆయన మరణం అనేది యావత్ స్టేట్కి, ఆయన్ని పర్సనల్గా తెలుసుకున్న వాళ్ళు, తెలియని వాళ్ళు కూడా చాలా షాక్కి గురయ్యారు. మస్ట్ హ్యావ్ బీన్ అ టెరబుల్ లాస్ ఫర్ యూ. సో హౌ డూ యూ కోప్ విత్ స్ట్రెస్? హౌ డూ యూ మేనేజ్ ఆల్ దిస్ కొత్త ప్రపంచంలో? ఇట్స్ నాట్ ఈజీ. ఇది నాట్ ఎట్ ఆల్ ఈజీ. అంటే మేము ఎప్పుడు ప్లాన్ చేయలేదు దీనికి. సడన్లీ మనం అంతా ప్లానింగ్ టేక్ సమ్ కాంపోనెంట్స్ తీసుకొని ఆ లైఫ్లో ఆ ప్లాన్ తయారు చేస్తాం. సడన్లీ ఒక కాంపోనెంట్ తీసేస్తే దెన్ దట్ హోల్ ఈక్వేషన్ ఇస్ కొలాప్సెస్. సో ఐ థింక్ నన్ ఆఫ్ అస్ ever imagined that this will happen. Correct. And but I don't think we have still overcome what has happened. చాలా హైగా మాట్లాడతారు అన్నయ్య గురించి ఎప్పుడు చెప్పినా కూడా. I was very capable, one of the very promising. Correct. And he was always so much full of hope. I remember మా దుబాయ్ నుంచి వచ్చిన తర్వాత ఆ రోజు నెక్స్ట్ రోజు విజయవాడ వచ్చి సీఎం గారిని కలుస్తున్నారు. కానీ ఆ రోజు వచ్చి we was very happy. 50,000 crores ఇన్వెస్ట్మెంట్స్ అయితే లైన్అప్ చేసాం. ఒకసారి సీఎం గారిని కలిసి అది క్లోజ్ చేయాలి. నెక్స్ట్ ఈ వాంటెడ్ టు గో టు కొరియా, దెన్ ఈ వాంటెడ్ టు గో టు దట్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో ఈ ఆల్రెడీ హ్యాడ్ మ్యాప్డ్ అనమాట. ఈసారి మాత్రం అట్లీస్ట్ 1.5 to 2 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ ఆంధ్రాకి తీసుకురావాలి అని చెప్పేసి అంత మ్యాప్ చేసుకుని ఉన్నాడు అనమాట. ఎందుకంటే ఆ 2 years కరోనాలో ఎక్కడ ఏం చేయలేకుండా ఉండేది. అవును. అట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ అవకాశం వచ్చిందని చెప్పేసి దుబాయ్లో ఫస్ట్ మీట్ ఐ థింక్ ఆంధ్ర స్టాల్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. బాగా అంటే ఎవరు అనుకోలేదు అంత సక్సెస్ఫుల్గా ఉంటుందని. అంత సక్సెస్ఫుల్గా తీసి ఒక 50,000 కోట్లు అయితే ఇన్వెస్ట్మెంట్ ప్రామిస్ చేసుకొని వచ్చాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే కాకుండా నా హోల్ ఫ్యామిలీ హీ వాజ్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అందరికీ. సో ఇఫ్ యూ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్ వీ నో హీల్ సాల్వ్. సో దట్ వాజ్ ద what do you say? Yeah. Strength of the family. So suddenly without that it's a vacuum. It's a vacuum which cannot be replaced. But also on a positive note, మీరు the way you have taken on the huge responsibility, ఆ బాధ్యతని మీరు బోత్ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి, ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు టేకప్ చేయడం అనేది చాలా హర్షణీయమైన పరిణామం విక్రమ్ రెడ్డి గారు. సో వీ ఫాండ్లీ హోప్ దట్ మీ కళలు, ప్రజల కళలు మీరు సాకారం చేస్తారు అని చెప్పేసి. అండ్ ఇంకా ఏంటి మీ భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచించారు రాజకీయంగా? వుడ్ యూ లైక్ టు, ఇస్ దేర్ ఎ స్పెసిఫిక్ థింగ్ యుడ్ లైక్ టు డూ? అంటే now this is a journey. Lot of people have asked me this question, is there any purpose or what would you like to purpose? So I always go back to the Gita. So I think if you are chosen to be in a certain place at a certain time for certain thing, fulfill your responsibilities. And don't worry about nature do the rest. Yes, let nature do the rest. You make sure that you do your responsibility right. You follow your dharma well. So that's my philosophy. ఇప్పుడు దైనందిన చర్యలు ఎలా ఉంటాయి? మీ దినచర్యలు ఎలా ఉంటాయి? అంటే పొద్దున్న లేచి, అంటే ఆల్రెడీ మీరు ప్రజల్లో ఉంటూ ఉన్నారు బికాస్ ఆఫ్ గడప ప్రోగ్రామ్ అన్ని. బట్ ఇప్పుడు ప్రత్యేకంగా ఎలక్షన్స్కి ముందు పెద్ద పెద్ద స్పీచ్లు మీరే రాసుకుంటారా, లేకపోతే జనానికి వెళ్ళి సింపుల్గా చెప్పేస్తున్నారా? మాకు చాలా ఈజీగా చెప్తాను కదా, మన సీఎం గారు మా లైఫ్ చాలా సింపుల్ చేసేసారు. ఇప్పుడు ఏంటంటే అబద్ధాలు మాట్లాడాలంటే స్పీచ్లు రాసుకోవాలి, నిజాలు మాట్లాడాలంటే ఏం అవసరం లేదు. రోజు మనకు కనపడుతున్నాయి, మనం ఏం చేసాము, అది ఏమంటే మనం ఇప్పుడు తిప్పించి మాట్లాడాలంటే, ఏమన్నా సృష్టించాలంటే, ఇప్పుడు టీడీపీ వాళ్ళు, ఆనంద్ గారు, వీళ్ళందరూ ఏదో క్రియేట్ చేయాలి, ఇక్కడ అభివృద్ధి లేదు, లేకపోతే అది జరగలేదు అంటే పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేయడానికి. వాళ్ళు ఏంటంటే ఆ అటెన్షన్ డైవర్ట్ చేయాలి, వాళ్ళు చీటీలు కావాలి,
లేకపోతే ఒక పేజీలు రాసుకొని రావాలి. మనకి ఏం అవసరం లేదు కదా, మనం అన్నీ చేస్తున్నాం, చెప్పింది చేసాను, చాలా సులభం చెప్పడానికి. సో ఇఫ్ సమన్ ఆస్క్ యూ టాక్ అబౌట్ యువర్ హౌస్, 2 గంటలు మీరు మాట్లాడతారు. అంతే. ఎందుకంటే యూ నో అబౌట్, మీకు తెలుసు కదా, మనం చేసిన పనులు మనకు తెలుసు కాబట్టి మనకి ఏం అవసరం లేదు. దట్స్ మై. మీకు ఐ డ్రీమ్ తరఫున ఆల్ ది బెస్ట్ విషెస్ టు యూ విక్రమ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మీ మెసేజ్, మీ ప్రజలకి, ఆత్మకూరు ప్రజలకి మీరు ఏమైనా చెప్తారని మేము ఆశిస్తున్నాం. ఆత్మకూరు ప్రజలు ఎప్పుడైనా కానీ గత 5 సంవత్సరాల నుంచి 5 ఎలక్షన్స్ మీరు చూస్తే వాళ్ళు ఎప్పటికీ దే ఆల్వేస్ బ్లెస్ చేసింది ఎవరంటే ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకి సేవ చేసే వాళ్ళకి తప్పకుండా వాళ్ళు సహాయం చేశారు. గత 5 ఎలక్షన్స్ మీరు చూస్తే వాళ్ళు మనం కూడా చేసింది చూశారు కాబట్టి వాళ్ళందరికీ ఈ ఎలక్షన్లో మీ అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు తప్పకుండా మళ్ళీ మన సీఎం గారు చేసిన మంచి పనులు రికగ్నైజ్ చేశారు కాబట్టి తప్పకుండా ఆయన మళ్ళీ సీఎం కావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా ఆయన చేస్తారని చెప్పి నేను భావిస్తున్నాను. మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయని. అంటే ఇప్పుడు మీరు ఈరోజు పొద్దున్న పేపర్లో చూశారు, ఐఎండీ హ్యాస్ ప్రెడిక్టెడ్ అబౌవ్ రెయిన్ఫాల్, అబౌవ్ నార్మల్ రెయిన్ఫాల్ ఆంధ్రాకి అని చెప్పేసి. అది ఎప్పుడు జరుగుతుంది? ఇదర్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అయితేనే. అవును, అందుకు వాళ్ళు ముందే మీకు ఇచ్చేసారు రిజల్ట్. అంతే అంటారు. రైట్. తప్పకుండా ప్రజల తీర్పు, ప్రజలు చాలా విజ్ఞులు కాబట్టి తీర్పు మనకి ఒక నెలన్నరలో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఈ బిజీ టైంలో కూడా మాకు సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు విక్రమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే.